On the day the 23rd of November 2023 in the first section, the HANS organization was conducted orientation program on solar cold storage by the Mr. Prakash Garu from Selco Solar Private Limited. Then in the second section was conducted an orientation program by Shri Rahul Garu on promotion of agroforestry program with support of Say Trees Environmental Trust, Bangalore. Particularly he discussed with farmers about the topics as follows: selection of saplings, plantation and plant management at field level. Mr. Manohar Garu introduced Mr. Rahul Garu, a technical staff from Say Trees. Then he took initiation and conducted discussions with farmers on the above topics in the meeting as follows. So ఆయన రాహుల్ అని మా పర్సన్ వస్తారు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా పొలానికి సంబంధించినవి, గతంలో ఉన్న తోటలు కూడా ఏమైనా ఉన్నా మీరు ఇప్పుడు చెప్తే దీని తర్వాత ట్రైనింగ్స్ గ్రామాల్లో ఎట్లా కండక్ట్ చేసుకోవాలో చెప్తాం. సో రాహుల్ని చూసుంటారు ఓబులాపురంలో ప్లస్ నాగసముద్రంలో మొన్న కార్ హెల్త్ వచ్చినప్పుడు ఈయన రీసెంట్గా జాయిన్ అయ్యారు మన సంస్థ. అంతకుముందు గోద్రేజ్ ఆయిల్ పామ్ దాంట్లో పనిచేశారు. గోద్రేజ్లో పెద్ద సంస్థ. సో అట్లాంటి దాంట్లోనే పనిచేశారు. దాంట్లో వాళ్ళు పెస్ట్కి ఏం చేయాలా, ఏ టైంలో ఏం పాటిస్తే దిగుబడి, అది కమర్షియల్, వాళ్ళు దిగుబడి పెంచే దాంట్లో ఉంటారు. ఈడేమంటే మనం ఎంత పురుగును తగ్గించి రైతుకి ఎంతో సహాయం చేస్తే ఫీల్డ్ లెవెల్లో దిగుబడి పెరుగుతుంది. 40 రోజులు అది మీరే అమ్ముకుంటారు. సో ఇక్కడ సీట్రీ సంస్థలో టెక్నికల్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. మన నారాయణ స్వామి సార్ ఏంటంటే మా రైతులకి మేము మొక్కలే ఇచ్చాము, ఆ మొక్కల్ని కాపు కాసిన తర్వాత కూడా దాన్ని ఇంకా అధిక దిగుబడి ఎలా సాధించాలి, ఎప్పుడప్పుడు ఏమేమి యాజమాన్య పద్ధతులు చేయాలి అనేసి సార్ కంటిన్యూస్ గా మొక్క వేసిన కాడి నుంచి మా రైతులకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉన్నారు. సో ఆ విధంగా నేను ఈరోజు మీకు ట్రైనింగ్, అంటే ఇది జస్ట్ ఒక ప్రిలిమినరీ ట్రైనింగ్ లాగే మనం తీసుకున్నాం. అంటే రైతాంగానికి చాలా మందికి చాలా విషయాలు ఆల్మోస్ట్ తెలిసే ఉండుంటాయి, కానీ ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ మీకు కావాలి, ఇంకా 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 ఫర్దర్ ఏ ట్రైనింగ్స్ కావాలి, నేను ఈ రోజు చెప్పేది చాలా ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర నుంచి తీసుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఏం ట్రైనింగ్స్ కావాలి, ఎక్కడెక్కడ మా ఇంటర్వెన్షన్స్, ఎక్కడెక్కడ మేము మీకు సహాయం చేయాలని ఎక్కువ తెలుసుకునే అవకాశం. సో ముందుగా మనం స్వీట్ లైమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో స్వీట్ లైమ్ లో ముందుగా మన అందరం ఆల్మోస్ట్ రైతాంగం మొత్తం సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సార్ ఈ ఏరియాలో చేసాము, ఇప్పుడు శాంపుల్స్ ఇచ్చాము. కొంచెం టెస్ట్. ఓకే, సో సాయిల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్వీట్ లైమ్ కానీ చిని తోటకి కానీ మామిడికి కానీ సాయిల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటికి సూక్ష్మ లోపాలు అనేది ఎక్కువ వస్తాయి. సో లైక్ జింక్ లోపం కానీ, బోరాన్ లోపం కానీ, మంగనీస్ లోపం కానీ, మెగ్నీషియం కానీ, నత్రజని కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం అనేది వీటికి చాలా అవసరం అన్నమాట. వేరే పంటలు వేరు, చీనీ మామిడి అనేది వేరు. వీటికి సూక్ష్మ పోషకాల లోపం అనేది చాలా ఎక్కువ, అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మొక్క వేసిన 2 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత తోట అంతా ఎండిపోవటం గమనిస్తాం. సార్ చాలా మంది అప్పుడు చూస్తారు, ఏంటి మా తోట అంతా ఎండిపోయిందండి అనేసి అంటారు. చాలా మంది ఏంటంటే రకరకాల, మనం ఏదో ఎరువుల కొట్టులోకి వెళ్ళామనుకోండి, ఆడొక ఎరువు మందు ఇస్తాడు, పురుగుల కొట్టులోకి వెళ్తే పురుగు మందు ఇస్తాడు. సో అది పురుగు మందా, ఎరువు మందా, లేకపోతే భూమిలో లోపం అనేది కాదు, అది మనకు తెలియదు. కానీ ఎవడ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఫస్టే మన మొక్క నాటే ముందలే అసలు మన భూమి స్వభావం ఎలా ఉంది అనేది తెలుసుకుంటే దాన్ని మనం మార్చుకోగలిగే స్థాయిలో ఉంటే మార్చుకుంటాం, లేదా ఆ పంటకు సూటబుల్ కాదు అనుకుంటే వేరే పంటకు వెళ్దాం. సో అందుకు మన సాయిల్ టెస్టింగ్ అనేది చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి మ్యాంగోలో, మామిడిలోను, తర్వాత చీనీలో ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. సో ఎలాగా, సో మన సాయిల్ టెస్టింగ్ అనేది చేశాక ఏ రేంజ్ లో మనకి వదిలిన సూచిక అనేది ఉండాలంటే 6.5 నుంచి 7.5 ఉండాలనేది చిన్న బ్రీఫింగ్ అనేది. ఆల్రెడీ మనం పంట వేసాము అండ్ ఫ్యూచర్ లో కూడా మనకి ఎక్కడన్నా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఈ ఐడియా అనేది మనకు ఉంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం అన్నమాట. ఏంటంటే ఈ లోపాలు వస్తున్నాయి అంటే జస్ట్ ఒక టెస్టింగ్ చేయించుకుంటే మనకి విజిబుల్, మొక్క పెరిగాక కొన్ని విజిబుల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ లోపం ఉంది అనేసి మనం చూసి కొన్ని లోపాలు చెప్తాం. కానీ ఎందుకు చచ్చిపోతుంది అనే దానికి కేవలం అది చూసి చెప్పలేము, భూమిలో కూడా టెస్ట్ చేయడం వల్లే మనం చెప్పగలుగుతాం. అలాగే మనందరికి తెలుసు, మనం అంటూ అనేది ఊరికే తెచ్చుకొని వేసుకోలేదు. రైతాంగం మొత్తం ఈ రోజు ఇలా ఇక్కడ ఎలా అయితే గ్యాదర్ అయ్యామో అలాగే మనం రైతాంగం మొత్తం
నర్సరీస్కి వెళ్ళి అంట అనేది తెచ్చుకున్నాం. ఎందుకంటే అంట అనేది మనం ఎందుకు నర్సరీస్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్స్ చేసి తీసుకొని వచ్చాం, ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి. మీ అందరు చాలా దీంట్లో సగం మంది రైతాంగం మనం నర్సరీస్ విజిట్ చేస్తాం. సో ఎందుకు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పండి. మనం నర్సరీస్కి వెళ్ళి అంట అనేది జాగ్రత్తగా పరిశీలించి మనం తీసుకొని వచ్చాం. పెద్దగా మీరు ఒక రీజన్ చెప్పండి, ఒక కారణం చెప్పండి ఎందుకని మనం అంటుని పరిశీలించి తీసుకొచ్చాం అనేసి. మంచి అంటూ తెచ్చుకుంటే తప్ప మొదటి పంట మంచి ఇతర వేస్తే మంచి పంట. ఒక 20 దీర్ఘకాలిక పంట, ఒక 20 సంవత్సరాలు ఉండే పంట అంటే మొక్క వంగందే మానే వంగన. కాబట్టి మొక్క సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం మంచి మొక్కని సెలెక్ట్ చేసుకుంటాం. సో మంచి మొక్క అంటే ఎలాగా, ఒక రీజన్ చెప్పండి, మీరు చెప్పండి. మంచి మొక్క అంటే దానికి ఏ కోణంలో చూస్తాం, మంచి మొక్క అంటే ఏ కోణంలో చూస్తాం దాన్ని, మంచి అంటూ అంటే నో ఇష్యూ. సో ఇలాగా కొంతమందికి అవగాహన ఉన్నవాళ్ళు, కొంతమంది అవగాహన లేనివాళ్ళు, కొంతమంది అలా ఉన్నవాళ్ళు ఇలాంటి ట్రైనింగ్స్ అనేది మనకు ఉపయోగపడతా ఉంటాయి. సో చాలా మంది ఈ రీజన్ లో, అంటే నేను అంత ఫార్మర్స్ ఇంటరాక్ట్ అవ్వలేదు కానీ తెలంగాణ రీజన్ లో మొక్క కోసం మేము వెళ్తేనే వాళ్ళందరూ సార్ మాకు ట్రైనింగ్స్ కావాలి, మమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేయండి. వాళ్ళకి అదంతా కొత్త, అంటే ఈ రైతాంగానికి కొంచెం పాతే కానీ చీనీ కానీ మామిడి కానీ అది చాలా కొత్త అనమాట. వాళ్ళకైతే చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది ఇలా చేయండి అనేసి. సో ఇలాగ కొంచెం తెలిసిన వాళ్ళకి, కొంచెం తెలియని వాళ్ళకి, కొంత తెలిసిన వాళ్ళకి మనందరం దాన్ని బట్టి ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్ ఏ ఏరియాలో కావాలని తెలుసుకోవడం ఈరోజు నేను ముఖ్య ఉద్దేశం. సో మంచి అంటూ అంటే ఒక రీజన్ చెప్పండి, మంచి అంటూ అంటే మంచి అంటే మనం తీసుకుంటే కొమ్మను బట్టి డెవలప్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం మంచి ఎదుర్కొనేటప్పుడు మంచి మొక్క నుంచి తీసుకోవాలి. కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాతో ఖచ్చితంగా ఉన్నారు. సో మంచి అంటూ అంటే రోగం లేదు, ఎలాంటి రోగాలు లేకుండా మంచి కులం, యా మంచి అంటూ లైక్ రోగం లేదు. ఏ రోగం ఎక్కువ వస్తుంది మనకి చీనీలో, గజ్జి తెగులు ఎక్కువ వస్తుంది. గజ్జి తెగులు మొక్కప్పుడు మనం గజ్జి తెగులు మొక్క తీసుకొచ్చి అలా వేస్తే దాని 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న గజ్జి తెగులు క్యారీ అవుతూనే ఉంటుంది. మీరు మార్కెట్కి వెళ్తే కాపరాక్సీ క్లోరైడ్ కట్టండి, స్టెప్టోసైక్లిన్ కట్టండి, స్టెప్టోమైసిన్ కట్టండి, బ్లైటాక్స్ కట్టండి, లేకపోతే ఇది కట్టండి అది కట్టండి అని చెప్తాం. కానీ ఎన్ని కొట్టినా దాని చివరి వరకు అది క్యారీ ఫార్వర్డ్ అది జరుగుతూనే ఉంటుంది. అదే నెక్స్ట్ ఒకటి ఓకే సార్ ఇప్పుడు అది చెప్పారు కాబట్టి నెక్స్ట్ సార్ ఏమంటున్నారంటే శంకు అంటే దాని మైనర్ జింక్. ఓకే సో ఇప్పుడు మీరు లోపాల గురించి మాట్లాడుతున్నారు. సో అది మైనర్, సో మైనర్ ఒకటి ఉంటుంది, అది తెగులు కాదు లోపం. సో ఒకటి నో ఇష్యూ. సో ఒకటి రోగం గురించి ఉదాహరణకు ఒక రోగం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ పోషక లోపం గురించి మీ నుంచే జింక్ లోపం అనేది చెప్తారు. సో జింక్ లోపం ఎలా ఉంటుంది అనేది కొంతమందికి తెలుసు, జింక్ లోపం ఎలా ఉంటుంది అని కొంతమందికి తెలుసు. అదే జింక్ లోపం వైరస్ తెగులు, తర్వాత హాంగ్లాంగ్ ఇంకొక బ్యాక్టీరియా తెగులు, 3 ఒకలాగే ఉంటాయి. మళ్ళీ జింక్ లోపమా, లేకపోతే వైరస్ తెగులా, లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజ్ మార్కెట్కి ఒక ఆరు తీసుకుని వెళ్ళిపోయాం. అంటే రైతాంగానికి తెలుసు, కొంత ఇంకా మార్కెట్లో చూపించాలి కాబట్టి మనం చూపిస్తాం. వాళ్ళు ఏం చెప్తారంటే ఏదో ఒకటి పురుగు మందో ఏదో ఒకటి చెప్తారు. సో మళ్ళీ మన ఈ ట్రైనింగ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మీ నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. ఈ స్లైడ్ ఉంది, దీంట్లో జింక్ లోపం ఏదో చెప్పండి, జింక్ లోపం అన్నారు కాబట్టి సో దీన్ని బట్టి నాకు ఏంటంటే గుడ్ గ్రేట్ మనందరం జింక్ లోపాన్ని కనుక్కున్నాం. సో కరెక్ట్. సో ఇదే లోపం వచ్చింది, ఎగ్జాక్ట్లీ మెగ్నీషియం డెఫిషియన్సీ. సూపర్ సార్. సో మెగ్నీషియం ఎలా కనుక్కున్నామంటే ఈ చార్లు అనేది, ఈ అంచులు అనేది కట్టుబడిగా వచ్చేసి బి ఆకారం అనేది సెంటర్ లో అలా ఉండిపోయి, సో మెగ్నీషియం లోపం అనేది అది. సో ఇదేంటండి, ఓకే నో ఇష్యూ. సో హాంగ్లాంగింగ్ అని చెప్పి సిట్రస్ గ్రీనింగ్ అన్నమాట, ఇది ఒక రోగం. సో ఈ రోగం దేని వల్ల వస్తుంది, ఒక పురుగు వల్ల వస్తుంది.
సో మనం రోగాన్ని కంట్రోల్ చేయాలా, పురుగుని కంట్రోల్ చేయాలా? పురుగుని కంట్రోల్ చేయాలి. సో ఏ పురుగు ఏ స్టేజ్ లో వస్తుంది, ఏ నెలలో వస్తుంది అనేది మనం ఫ్యూచర్ లో ట్రైనింగ్స్ లో నేర్చుకుంటా ఉంటాం. సో చాలా మంది ఇది నేను ఇక్కడ మీరు క్లియర్ గా కనిపెట్టాలని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అంటే ఈ లోపం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్స్ప్రెస్ అయిన ఆకుని పెట్టారు. అదే స్టార్టింగ్ లో ఉందనుకోండి, ఈ మూడు కన్ఫ్యూజ్ అవుతాయి. స్టార్టింగ్ ఆకు పెడితే స్టార్టింగ్ స్టేజ్ మనం ఐడెంటిఫై అవ్వడం కొంచెం కష్టం. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ లోపాన్ని ఎలా సవరించాలి అనేది మనం ఫ్యూచర్ లో నేర్చుకుంటాం. సో నేను ఇది మీరు కావాలని మీ చేతి చెప్పడం కోసం, మిమ్మల్ని ఉత్సాహం చేయడం కోసం నేను మీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఐడెంటిఫై చేసి, సో ఇందాక గజ్జి తెగులు క్యాంకర్. సో గుడ్, అట్లీస్ట్ రైతాంగం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి మనం రీచ్ అయ్యామనేది వేరియస్ మీటింగ్స్ పెట్టుకోవటం వల్ల, వేరియస్ మీటింగ్స్ మీరు అటెండ్ అవ్వటం వల్ల ఇదివరకు ఇంత అవేర్నెస్ అనేది ఉండేది కాదు. ఉండొచ్చు కానీ ఇంత ఉండే కాదు. ఈ రోజు నేను గజ్జి తెగులు అంటున్నాను, మీరు క్యాంకర్ అంటున్నారు. ఇది అభివృద్ధి అండి, రైతాంగంలో వచ్చిన అభివృద్ధి. సో అదేవిధంగా ఇది గ్రేట్. వాస్తవానికి నాకు తెలుగులో అది లీఫ్ మైన్ అని నాకు ఫామ్ కూడా అని తెలియదు. నేను ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు. రైతులు మీరే లీఫ్ మైనర్ అనేసి చెప్తున్నారు కాబట్టి అది నాకు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో ఇదండి సిల్లా, సిల్లా అంటారు కదా, మీరు అనేస్తున్నారు కదా సిల్లా. సో జీడి వల్ల ఏమవుతుందండి, ఎదుగుదల తగ్గిపోతే మొక్క ఎండిపోతుంది. సో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఒక స్టేజ్ లో ఒక డ్యామేజ్ చేస్తారు, చివరి స్టేజ్ ఒక ఎండిపోవడం. ఫ్రూట్ ఎలా వస్తుందండి, ఎక్కువ వస్తుంది, చిన్నగా వస్తే ఎక్కువ వస్తుంది. సో అదేంటి, సో ఈ సిట్రస్ సిల్లిడ్ అనేది కేవలం ఇది ఒకటే కాజ్ చేయదు, ఇది డ్యామేజ్ చేస్తే దీనివల్ల సూటి మోల్డ్ వస్తుంది కదా. సూటి మోల్డ్ అంటే ఏంటండి, మోల్డ్ నల్లగా కట్టేసినట్టు వస్తుంది, మంగు బ్లాక్ ఫంగస్. సో అది కూడా దీని వల్లే కాస్ట్ అవుతుంది. సో అలాగే అవుతుంది. తర్వాత ఈ గ్రోత్ అనేది ఇన్హిబిట్ అయిపోతుంది. తర్వాత సిట్రస్ ట్రిస్టిజా వైరస్, సిటివి వైరస్ అని ఒకటి ఉంటుంది. సేమ్ నేను ఇక్కడ పిక్చర్ పెట్టలేకపోయాను, బట్ నెక్స్ట్ ట్రైనింగ్స్ లో మనం పెట్టుకున్నాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, అంట అనేది మనం ఎందుకు అంత బాగా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది కంట్రోల్ చేసుకోవాలి కదండి. ఇది ఉంటే మళ్ళీ ఇది క్యారీ ఫార్వర్డ్, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం కదా ఇప్పుడు. తర్వాత ఇప్పుడు సిటివి వైరస్ అనేది ఏదైతే అనుకున్నామో గజ్జి తెగులు లాగా, ఎప్పుడైతే మీరే చెప్పారు కదా 20 సంవత్సరాల వరకు అది అంటు స్టేజ్ లో మనం దాన్ని చేయకపోతే చివరి వరకు ఉంటుంది. అదే విధంగా సిటివి వైరస్ దీనికి కనీసం మందులు చిత్తకొడితే ఏదైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందేమో, కానీ సిటివి వైరస్ మనం ఏం మాత్రం కంట్రోల్ అవుతుంది. అదే నేను అనేది స్టార్టింగ్ కొడితే కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ వైరస్ అనేది. సో ఇప్పుడు మనం 2 విషయాలు డిస్కస్ చేస్తాం. ఒకటి నేల స్వభావం అనేది మనం ఒకటి చూడాలి, 2 అంట అనేది మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలనేది ఉంది. సో అలాగే ఈ పై వరకే చూస్తున్నాం. నెక్స్ట్ అంటుని ఇంకోలాగా కూడా చూడాలి మనం. ఒక మొక్కను 2 మొక్కలు పీక్ చూడాలి. ఎందుకంటే వేరుకుళ్ళు ఒకటి, తర్వాత ఇంకోటి కూడా చూస్తాం, నెమటోడ్స్. రైట్, బుడపలు ఉంటాయి, నులుపురుగు ఉంటాయి. సో చాలా మంది మనకి మొక్క బలంగా కనపడుతుంది, మొక్క అందంగా కనపడుతుంది, కానీ బుడపలు ఉంటాయి, నెమటోడ్స్ ఉంటాయి, నులుపురుగులు ఉంటాయి. నులుపురుగు కరెక్టే కదండి, నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నేర్చుకుంటున్నాను, ఎందుకంటే మీ అందరు నెమటోడ్స్ అని చెప్తున్నారు కదా. సో ఆ మొక్క బలంగా కనపడినా నేలలో వేసినట్టు ఆ మొక్కలు మొత్తం మళ్ళీ చనిపోయే అవకాశం ఉంటుంది. నెమటోడ్స్ అంత ఈజీగా కంట్రోల్ చేయలేము. ఓకే, ఇవి కొన్ని దశల్లో కూడా వస్తాయి. అది మమ్మల్ని చలి వల్ల వస్తుంది సార్. అది ప్రతి రోగం వేరియస్ స్టేజెస్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి రోగం వేరియస్ స్టేజెస్ లో వేరియస్ కారణాల వల్ల, వాతావరణ కారణాల వల్ల, మనం చేసే పద్ధతుల వల్ల, సో వేరియస్ కారణాల వల్ల వస్తుంది. అది స్టార్టింగ్ లోనే దాని లోడ్ తక్కువ ఉండేలా చూసుకుంటే మనం డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకు మొక్క సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఇంకోటి, మొక్క మనం బడ్ అనేది ఉంటుంది కదా, ఏదైతే వేరు మొక్క ఉంటుంది, తల్లి మొక్క ఉంటుంది.
సో ఆ రెండు కూడా సరిగ్గా ఫ్యూజ్ అయినాయా లేదా అనేది మనం చూసి తీసుకురావడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ గ్రాఫ్ట్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గా ఫ్యూజ్ అయిందా లేదా అనేది సరిగ్గా చూసి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా సార్ అన్నారు ఇందాక రంగపూర లైవ్ మనం తెచ్చుకున్నాం ఎక్కువ. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్, ఎందుకంటే నేను చెప్పేదానికన్నా మీరు ఎక్కువ చెప్తున్నారు కాబట్టి నేను ఇంకా ఈజీగా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. రంగపూర లైవ్ అని ఎందుకు అన్నారు సార్ చెప్పండి. జంబూర్ ఎక్కువ ఇస్తుంది, జంబూర్ ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, నో ఇష్యూ. ఏమన్నా కూడా కడతారు, రంగపూర్ లైఫ్ వస్తుంది. జంబూర్ ఎక్కువగా అసలు తొందరగా పోతుంది అన్నారు. సో ఒకటి జమ్మురా సారన్నట్టు గుత్తులుగా ఎక్కువగా వస్తుంది, కానీ దీంట్లో కొంచెం దిగుబడి తక్కువ వచ్చిన రంగురాకి కొంతమంది మీరు అదే వేస్తుంటారు, దాని గురించి చెప్తున్నారండి. అదే వేస్తారా సార్ మీరు? సో దానికి ఎందుకు ఎక్కువ వెళ్తామంటే చీని అనేది వేరుకుళ్ళకి ఎక్కువ, వేరుకుళ్ళు బంకకాడు తెగులు అనే దానికి ఎక్కువ దానికి వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే ఈ రూట్ స్టాక్ అనేది కొంచెం రెసిస్టెంట్. ఇందాక సిటీవీ వైరస్ అని ఒకటి అన్నాం కదా, సిటీవీ వైరస్కి బంక తెగులకి, సో అలాగే వేరుకుళ్ళకి మూడింటికి కొంచెం రెసిస్టెంట్ అన్నమాట. అందుకు దానికి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఒకటి భూమి స్వభావం ఎలాగో తెలుసుకున్నాం, మొక్కని ఎందుకు ఐడెంటిఫై చేస్తాం. అందుకే రైతాంగం మొత్తం వెళ్ళి ఒక సైంటిస్ట్ బయట నుంచి వచ్చి నారాయణ స్వామి సార్ సపోర్ట్ మీ అందరూ కలిసి నర్సరీస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ని ఉన్నాయి కాబట్టి మనం ఆ నర్సరీస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నాట్యం. ఏ విధంగా నాట్యం అండి? మొక్క ఒక ఫీట్ గొంత తీసామా, 3 feet గొంత తీసామా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేశారు. ఓకే, నో ఇష్యూ. సో ఏ ఫీట్ లో మనం గొంతు తీసుకున్నా కొంతమంది రైతులు డైరెక్ట్ గా వేయటం జరిగింది, కొంతమంది రైతులు వేపపిండి వేయటం జరిగింది, కొంతమంది రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సూపర్ వేయటం జరిగింది, కొంతమంది పాలిడాల్ వేయటం జరిగింది. సో ఇవన్నీ ఎందుకంటే మొక్క నాటిన వెంటనే ఎస్టాబ్లిష్మెంట్ కి కొంచెం టైం పడుతుంది. మొక్క నాటిన వెంటనే ఆ వేర్లు అనేది కొత్తగా పుంజుకుంటాయి. సో అప్పుడు వేరుకి ఏం కావాలి? సూపర్ అనేది కావాలి. సూపర్లో ఏముంటుంది? ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. సో అందుకు నెక్స్ట్ మరి వేపపిండి ఎందుకు వేస్తాం మనం? మొక్క వెంటనే వేసిన వెంటనే నెమటోడ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ నేను ఈ పదాలు నెమటోడ్ అని నెమటోడే వాడుతున్నాను ఎందుకంటే మీరే వాడుతున్నారు కాబట్టి. నులుపురుగు నెమటోడ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు రకరకాలుగా రావచ్చు, ఒక్క కారణమని చెప్పలేము. ఎండు తెగులు వచ్చి భూమిలో ఉండే సూక్ష్మజీవుల వల్ల ఎండు తెగులు రాదు. సో అందుకోసం నులుపురుగుల కోసం కానీ ఎండు తెగుల కోసం కానీ వేపపిండి అనేది మనం వాడటం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ వాడుతున్నారు. సో ఇవన్నీ కొంతమంది ఆల్రెడీ పంట వేసాం కదా సార్, ఎందుకు మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నామంటే వేయబోయే పంటకు అనేది కొంచెం ఉపయోగం ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ ఒక మిమ్మల్ని జస్ట్ అలా ప్రొవోక్ చేయడానికి నెక్స్ట్ ఇన్ బ్రీఫ్ మనం ట్రైనింగ్స్లో వెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది కదా మీరు ఏ లెవెల్ ఆఫ్ థింగ్లో ఉన్నారు. సో కొన్ని చోట్లకి ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్ అవసరమైతే, కొన్ని చోట్ల ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్ అవసరమైతే అనేది మనం. సో అలాగే మొక్క నాటాము. మొక్క నాటిన తర్వాత ట్రైనింగ్స్ అనేది అవసరం. ట్రైనింగ్ అంటే ఏంటి? మొక్కని మనం ఎలా పెడితే అలాగా పెరగనిచ్చేస్తే మనకి దిగుబడి వస్తుందండి. సో మొక్కని మనం ఎలా పడితే అలాగా ఎదగనిస్తే దిగుబడి రాదు. ఒక విధానంలో మొక్కని ఎదగనిస్తే మనకి దిగుబడి వస్తుంది. ముందుగా ఏంటంటే కింద రూట్ స్టాక్ నుంచి వేరు మూలం నుంచి ఏదైనా వస్తే ఆ కొమ్మల్ని మనం కత్తిరించాలి. చాలా మంది కత్తిరిస్తారు. కత్తిరించాక ఏం చేయాలి? కత్తిరించిన దాన్ని అలా ఉంచకూడదు, ఎందుకంటే బయటపడేయాలి. అదేవిధంగా మనం బోడో పేస్ట్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ, కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 grams per liter, బోడో పేస్ట్ అయితే మీకు బోడో మిశ్రమం తయారు చేసే విధానం చాలా మంది తెలిసే ఉంటుంది కదా. మైలుతో క్విక్లైమ్ కాపర్ సల్ఫేట్ 1 kg 50 liters వాటర్, క్విక్లైమ్ 1 kg 50 liters వాటర్, మైలుతో దాన్ని కాపర్ వాటర్ క్విక్లైమ్లో వేసి సున్నంలో వేసి కలిపి మనం రాస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ బోడో పేస్ట్ కానీ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేస్తున్నాం? కింద వేరు మూలాన్ని నుంచి వచ్చిన కొమ్మలు కత్తిరిస్తున్నాం. అదేవిధంగా 40 అడుగులు అంటే 40 సెంటీమీటర్లు 2 అడుగులు
2 అడుగుల దాకా ఏ పిలకల్ని రానికుండా మనం కత్తిరించాలి. కత్తిరించిన వెంటనే ఏం చేయాలండి? ఏం పేస్ట్? మల్లెతుత్తం కానీ కాపర్ బ్లైట్ ఆక్సైడ్. సార్ ఏదైనా సరే అదే ఏదైనా సరే సార్ దాంట్లో ఉండాల్సింది కాపర్ ఉండాలి, జింక్ ఉండాలి, ఓకే, తర్వాత సున్నం ఉండాలి. అది ఏ ముందైనా సరే కెమికల్స్ ఇవి ఉండాలి. అక్కడే మిక్స్ అయ్యి అది వివిధ రకాల కాంబినేషన్ లో ఉండే అవకాశం ఉండాలి. ఏ ముందైనా సరే కాపర్ ఉండాలి, జింక్ ఉండాలి, అదే విధంగా సున్నం ఉండాలి. లైమ్ సున్నం కాదనుకుంటే లైమ్ని సరే లైమ్ తెలుసుగా మీ అందరికీ. ఓకే, సో మనం ఏంటి కొమ్మ కత్తిరింపులు అయిన వెంటనే ఆ విధంగా మనం ఓకే ఆ విధంగా మనం చేసుకుంటాం. సో ఇవి ఎందుకు చేస్తాం? కొమ్మ కత్తిరింపులు అనేది ఎందుకు చేస్తామండి? అలాగే ఇంటరాక్టివ్ మోడ్ లో వెళ్తేనే ఇంటరాక్టివ్ ఇద్దరం అనుకుంటా వెళ్తేనే బాగుంటుంది. ఒక్కొక్క రీజన్ వెళ్దామండి. ఒకటి ఫస్ట్ సూర్యరశ్మి అన్నారు. సూర్యరశ్మి వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కిరణజన్య సమయక్రియ జరుగుతుంది. కిరణజన్య సమక్రియ ఎందుకు జరగాలి మనకి? చెట్టు పెరిగేదానికి. కిరణజన్య క్లోరోఫిల్ సింథసిస్, ఫోటోసింథసిస్ జరిగి అక్కడ పత్రహరితం తయారవుతేనే మొక్క తయారవుతుంది, మంచిగా ఆహారం అందుతుంది. ఆహారం అందితేనే మంచిగా కాయ అనేది అభివృద్ధి చెందింది. అదేవిధంగా సూర్యరశ్మి అనేది వేరియస్ రోగాలు, పురుగుల్ని అది ఎంతవరకు అయితే తగ్గించగలుగుతుందో అంతవరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చెప్తారు, గాలి. గాలి అనేది ఎందుకండి? సో గాలి అనేది అక్కడ సరిగ్గా సర్క్యులేట్ అయితే అక్కడ ప్రాపర్ క్లైమేట్ అనేది డెవలప్ అవుతుంది. అధిక వేడి కానీ, అధిక తేమ కానీ, సో అవన్నీ లేకుండా అక్కడ ప్రాపర్ మంచి మైక్రో క్లైమేట్ అనేది డెవలప్ అయింది. అందుకు సూర్యరశ్మి కావాలి, తర్వాత గాలి కావాలి. నెక్స్ట్ మొత్తం బలంగా దృఢంగా తయారవడానికి ఆ కొమ్మ కత్తిరింపులు అనేది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కత్తిరింపులు చేసేటప్పుడు మనం రోగం ఏదన్నా ఉంటే ఆ కొమ్మని కత్తిరిస్తాం. క్యాన్సర్ లాగే అండి, కొన్ని రోగాల్ని క్యాన్సర్ని తీసేయాలి దానికి. అలాగే కొన్ని కత్తిరించడం వల్ల మనం కత్తిరించేసి మళ్ళీ ఆ పొలంలో వేయకూడదు, తీసేసి మళ్ళీ బయటపడి చేయాలి. సో కొన్ని రోగాలు ఏమైనా ఉన్నా, ఎండుపళ్ళు ఏమైనా ఉన్నా, సో అన్నీ కత్తిరించుకోండి. అదేవిధంగా మెయిన్గా చీనీ తోటలు ఏమవుతుందంటే వాటర్ స్ప్రౌట్స్ అనేవి మీకు ఉన్నాయి కదా, ఇలా స్ట్రైట్గా వచ్చే పొలలో మీకు ఎక్కువ వస్తాయి. నీటి కొమ్మలు అవి ఏంటి నిటారుగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి నీరు కొమ్మల్ని మనం కత్తిరించుకోవాలి. అవి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కానీ అడ్డే. అలాగే అడ్డంగా పెరిగే కొమ్మల్ని కానీ ఏదన్నా కత్తిరించుకోవాలి. ఇక్కడ నేను ఎంతసేపు అంటే మీరు చెప్పే దాంతోనే నేను మాట్లాడుతున్నాను. సో ఏది చెప్పినా కేవలం నా సైడ్ నుంచి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నేనేం కోరుకుంటానంటే కత్తిరించిన వెంటనే ఏం చేయాలనేది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏం చేయాలండి? కత్తిరించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ వేయాలి, లేదా రెండు చేయొచ్చు. మీరు స్ప్రే అయినా చేయొచ్చు, లేదా అప్లై అయినా చేయొచ్చు. సో ఫార్మర్స్ కెపాసిటీ సార్, రెండు చేస్తేనే దానికి అదే ఫార్మర్స్ కెపాసిటీ సార్. ఇప్పుడు నేను చెప్తే అది ఎక్కువగా చెప్పినట్టు ఉంటుంది. మీరు రెండు చేసుకుని ఒప్పుకుంటే సో ఇప్పుడు మీరు రెండు చేయడానికి ఇదిగా ఉంటే రెండు చేయొచ్చు, నో ఇష్యూ. లేదా చాలా మంది ఏది చేయకుండా ఉంటారు, కనీసం స్ప్రే అయినా చేస్తే కొంతలో కొంతైనా దానికి ఉపయోగం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇప్పట్లో రైతులు 5 years అదే ఖర్చు పెంచుతారనే ఉద్దేశంతో నేను దాన్ని అంతవరకే చెప్తాను. 5 years వరకు చేస్తాను. 5 years దాకా చేయడం లేదు. పేస్ట్, ఈ పేస్ట్ మీరు కొమ్మలకి రాయటం అనేది 5 years దాటాక రాసారా లేదా అనే దానికన్నా మెయిన్గా చీనీలో కొమ్మ కత్తిరింపుడు కొంచెం పెద్ద అయ్యాక చెయ్యమంతగా
చేస్తే కనుక స్ప్రే అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. స్ప్రే అనేది మాత్రం మర్చిపోకుండా చేయండి. ఓకే, ఎందుకంటే బంక తెగిలి అదే గమ్మోసిస్ వస్తే కనుక కొంచెం కష్టం అవుతుంది. సో అది ఏ చిన్న దెబ్బ తగిలిన ఊరికే అది గమ్మోసిస్ వస్తుంది. చాలా సెన్సిటివ్ క్రాప్ కాబట్టి మనం ఆ స్ప్రే అనేది చేస్తాం. నెక్స్ట్ వాటరింగ్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి ఇందాకే అనుకున్నాం. చీనీ అనేది గ్రాఫ్ట్ అంటూ 15 సెంటీమీటర్ పైన ఇంతకన్నా పైన ఉండేలా చూసుకోవాలి. కింద ఉంటే ఏమవుతుందండి, అంటూ కింద ఉంటే గ్రాఫ్ట్ పాయింట్ అనేది కింద ఉంటే ఏం జరుగుతుంది, నేలలో దిగిపోతాయి. నేలలో దిగిపోయినా నేలకు దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది, జంబరాలు తీసేసుకోవాలనుకున్నాగా నీళ్లు తగలకూడదు. నీళ్లు తగిలితే ఏమవుతుందంటే రోగం వచ్చే అవకాశం ఉంటుంది, గమ్మోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నీళ్ళు తగలకుండా ఉండటం కోసం డబల్ రింగ్ మెథడ్ అనేది మనం మెయిన్గా చీనీలో డబల్ రింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాం. డబల్ రింగ్ అంటే ఏంటండి, చూడండి 2 రింగులు వచ్చినట్టు మనకి. అది ఎంత డిస్టెన్స్లో ఉండాలంటే లేత మొక్కకైతే 1.5 అడుగు తర్వాత నీరు పెట్టాలి, చెట్టుని బట్టి. లేత మొక్కకైతే 1.5 అడుగు. ఇంకా ఏజ్ పెరిగి 4 సంవత్సరాల నుంచి 5 అడుగులు పెట్టేసి మీరు ఎక్కడైతే ఈ గుమ్మురు అనేది ఆ చుట్టూరు మనకి వస్తే సరిపోతుంది. సో ఏంటంటే నాకు రివిజన్ లాగా ఉంది, మీరే ఎక్కువ చెప్తున్నారు. గుడ్, ఇది మంచి పరిణామం. సో కొంతమంది మనకు ఎక్స్పీరియన్స్ కొంతమంది న్యూ అసలుకే క్రాప్ లో నుంచి ఇప్పుడే ఫ్రూట్ లేక వస్తున్నాం. నో ఇష్యూ. అదే సార్, ఈ మెయిన్ మీటింగ్ ఇలా పైన చెప్పుకుంటా వెళ్ళటం ఉద్దేశం కూడా అదే. ఏ లెవెల్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ 2 గ్రూప్స్ లాగా నాకు కనపడుతుంది. ఆ గ్రూప్ ఒకటి యాక్టివ్, ఈ గ్రూప్ ఒకటి యాక్టివ్, ఇన్యాక్టివ్ యాక్టివ్ అలా ఉన్నాయి కదా. సో ఏ విలేజెస్ అనేది సార్ వాళ్ళు అదే. సో వాటర్ ఎంత ఇవ్వాలి అనేసి మొక్క వేసిన సో వాటర్ అనేది 1 నుంచి 1.5 అడుగు నుంచి లేత మొక్కలకైతే, ముదురు మొక్కలకైతే 4 అడుగుల నుంచి. మీరు గొడుగు కింద కడుతున్నారండి. ఇప్పుడు 20 ఏళ్ళు అయ్యాక గొడుగు కింద కడుతున్నారా? గొడుగు కింద అంటే ఒక 4 అడుగులు వస్తుంది, 5 అడుగులు వస్తుంది. 4 అడుగులు 5 అడుగులు వస్తే సరిపోతుంది. కరెక్ట్గా మీరు అడుగులు అనేది గుర్తుంచుకునే దానికన్నా మొక్క పెరిగే కొద్దీ ఆ గొడుగు కింద కట్టడం అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో వాటర్ అనేది లేత మొక్కలకైతే 10 నుంచి 12 లీటర్లు ఇవ్వటం జరుగుతుంది. అదే ముదురు మొక్కలు 4 సంవత్సరాలు అయిన తర్వాత 40 నుంచి 6 ఏళ్ళు వాటర్ జరుగుతాం. సో ఈ ఎరువుల యాజమాన్యం గురించి ఇది పెద్దగా డిస్కస్ ఇప్పుడు చేసుకునేది కాదు, జస్ట్ ఒక నార్మల్గా అలా టచ్ చేసి వెళ్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా వ్యాప్ చెక్ వేయటం ఎందుకు ఉపయోగం అనేది చెప్పాము. అదేవిధంగా ఎరువు అనేది ఒక ఫస్ట్ ఇయర్ అయితే వ్యాప్ చెక్ 1 kg, తర్వాత ఎరువు ఒక 10 kgలు, యూరియా ఒక 400 గ్రాములు, సింగిల్ సూపర్ అయితే 1 kg, అలాగే పొటాషియం అయితే 350 గ్రాములు. సో ఆ విధంగా మనం ఎరువుల యాజమాన్యం కూడా చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. సో ఉన్నారా మామిడి మీ పాత తోటలు లేకపోతే ఇప్పుడు నాటిన రైతులు ఎవరైనా ఉన్నారా? మామిడి ఉన్నారంటే మామిడి గురించి చెప్పుకుందాం, లేకపోతే చీనీలోనే ఇంకొంచెం ఏదైనా చెప్తాను. ఓకే, నో ఇష్యూ. ఒకవేళ లేకపోయినా ఇది అలాగే మనం డెప్త్కి వెళ్ళట్లేదు కదా, పైన చెప్పుకుంటాం కదా. ఏదైతే చెప్పుకున్నామో అలాగే ఇంకొక 10 నిమిషాలు చెప్పుకుంటే జస్ట్ మీరు నెక్స్ట్ ఏదైనా రైతు వేయాలనుకుంటే చిన్న అవగాహన అనేది ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ అలాగే సేమ్ చీనీ లాగే ఇక్కడ కూడా సాయిల్ టెస్టింగ్ అనేది చాలా చాలా అవసరం. చీనీ కన్నా ఇంకా ఎక్కువ అవసరం మామిడి. సెన్సిటివ్ బాగా చీనీ అంటే సెన్సిటివ్, ఇది ఇంకా సెన్సిటివ్. అందుకు 3 అడుగుల లోతు మనం సాయిల్ టెస్టింగ్ అనేది చూస్తాం. సో ఆ భూమిలో సున్నం అనేది ఎక్కువ ఉన్నా, లేకపోతే సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ, లోపాలు ఎక్కువ ఉన్నా ఆ పంటకి కొంచెం చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకు స్టార్టింగ్ లోనే ఈ భూమి పనిచేయదా,
ఏం చేసిన జిప్సం వేసిన పని చేయదా, లేదా ఏదన్నా అలసందలో మినుములు పెసర్లు అలాంటి పంటలు వేసి 40 రోజులు వచ్చి దున్నేసి కలియుతున్నేసి మళ్ళీ సోపర్ వేసి దాన్ని కొల్లగట్టి నెక్స్ట్ ప్లాంటేషన్ వేసుకుంటే ఏమైనా పని చేస్తుందా, అలా చేసిన పని చేయదా అనేది ఫస్ట్ లోనే మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మీరు చీనీ వేసినప్పుడు రైతాంగం మరి వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ బట్ మా టీం వర్క్ సైంటిస్ట్ టీం వర్క్ రాజమండ్రి వెళ్ళి కడియం నర్సరీస్లో సేమ్ మీకు చీనీ తోటలు ఎలాగైతే ఇన్స్పెక్షన్ చేశారో అదే విధంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏమేమి చూస్తామంటే ఏమేమి చూస్తాము అంటూ ఏమేమి ఇందాక అనుకున్నాం కదా. సో ఆ కంట్లో ఏమేమి చూస్తాం మనం, వేరుకుళ్ళు. సో మామిడిలో వేరుకుళ్ళు అనేది కొంచెం తక్కువ. సో ఇంకేం చూస్తాం మామిడిలో, అన్ని పంటలకి వేరుకుళ్ళు ఉంటుంది. సో చీనీలో గుడ్ ఏంటంటే దానికి వేరుకుళ్ళు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకున్నారు, దానికి ఆనందం అంటే మీ అందరికీ. సో నెక్స్ట్ అంటు కట్టే విధానం, అంటు కట్టే విధానం, మామిడి అంటు కట్టే విధానం చాలా ఇంపార్టెంట్. ఆ అంటు ఫ్యూజ్ అయిందా లేదా అనేది చాలా అది ఏ స్టేజ్ లో ఉంది మనకు చూడకుండా తెచ్చేసుకుంటే 2 సంవత్సరాల పైబడిన మొక్క ఇక్కడికి వచ్చింది అనుకోండి, లోపల వేరంతా చుట్టేసుకుని ఉంటుంది. లేకపోతే అది పీకేటప్పుడు కూడా కొంచెం సంచుల నుంచి లోపల నుంచి బయటకు వెళ్ళిపోయి అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. అక్కడ పీకేటప్పుడు కూడా వేరు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగ ఒకవేళ తెచ్చుకున్నా దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి అనే స్టేజ్ లో మనం ఉండాలి. కొన్ని మొక్కలు 2 సంవత్సరాలు దాటాక కూడా వస్తే ఏం చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓవరాల్ ఫీడ్బ్యాక్ చెప్పండి మ్యాంగోది. 5 minutes టైం లేదు చెప్పేసి, అంటే మీకు విలేజ్ లెవెల్ వస్తామా, విలేజ్ లెవెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు జస్ట్ ఎయిట్ వరకు కాదు, ఒక రోజు ఒక విలేజ్ అని పెడుతున్నాం. ఎక్కువ మనము అనుకున్న కటింగ్ సహా రైతులు తయారైతే నాటిన రైతులు సో ఇంతకు మించి మనం ఈ స్టేజ్ లో డిస్కస్ చేసుకుని అందరూ ఆకలితో ఉన్నాము, పొద్దు నుంచి ఉన్నాము, ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా చెప్పగలుగుతాను, ఎంత ఎనర్జీగా చెప్పగలుగుతున్నానంటే మీ అందరు నాకు సహకరిస్తున్నారు కాబట్టి, సగం మీరు చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మీకు అలా ముందరికి వెళ్ళగలను. లేకపోతే ఇందాక ఒక్క 2 నిమిషాలు అలాగా మూసేసేవాళ్ళు. సో అంటు కట్టేటప్పుడు సో ఇందాక చెప్పినట్టే అదే విధంగా ఇది కూడా చెప్పాలి సార్. ఏంటండి ఏ లోపం, లోపమో పురుగా జూమ్ చేయండి కనిపించలేదు. ఓకే నో ఇష్యూ. ఇక్కడ ఏంటి సార్ ఓకే అవగాహన ఓకే నో ఇష్యూ. సో ఇదే సార్ ఈ మీటింగ్ ఉద్దేశం ఇదే. సో మామిడి ఎక్కడ ఉందంటే ఓహో ఈ ఏరియాలో మామిడి ఎక్కువ చెప్పాలా లేదా చీనీ ఏ లెవెల్లో చెప్పాలనే దానికోసం ఈ మీటింగ్ అన్నమాట. సో మామిడిలో ఇదే మామిడి అనే కాదు, గుర్తుపెట్టుకోండి సార్, మామిడి అనే కాదు ఏ పంటలో అయినా ఇలాగా చివరికి ఇలా వచ్చేసి ఇక్కడ ఎండిపోతుంది, ఇలా చివరికి ఇలా వచ్చేసి ఈ కొనలు అనే ఎండిపోతూ ఉంటే ఒకటి సాల్ట్ ఇంజురీ అయినా అవ్వాలి. సాల్ట్ ఇంజురీ అయితే మీకు తెలుసుకోవాలి, మీ వాటర్ ఉప్పు నీరు లేకపోతే అది కాదనుకోండి. నెక్స్ట్ పొటాషియం లోపం అయితే ఇలా కొనలు వస్తాయి. మాక్సిమం ఏ పంట అయినా సరే పొటాషియం లోపం అయితే ఇలాగే వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, అది పోవాలంటే ఏం చేయాలి అంటే జనరల్ గా మాట్లాడుకుందాం సార్, ఇన్ డెప్త్ గా మనం వెళ్దాం. సో పొటాషియం లోపం, నత్రజని లోపం, జింక్ లోపం వేరియస్ ఉన్నాయి కదా. నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, బోరాన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, మ్యాంగనీసు, ఇలా వేరియస్ రకాలు ఉన్నాయి. కానీ మొక్కలో ఏ హైట్ లో చూడాలి మనం, ఒక్కొక్క లోపం హైట్ లో వచ్చే అవకాశం ఉంది. పొటాషియం లోపం ముదురాకుల్లో చూడాల్సి వస్తుంది. ఓకే, ముదురాకులు ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మొబైల్ కదిలితాయి. సో మొక్కలో కూడా కదిలితాయి. భూమిలో లోపం ఉన్నప్పుడు కొత్త ఆకులకి పోషకాలు మరి అందవు కదా, భూమిలో లోపాలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాయి అంటే పాత ఆకులు, ముదురాకులు దాంట్లో ఉన్న పోషకాల్ని లేతాకి ఇస్తాయి. అందుకు ముదురాకులు మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న మెలకువలు ఏదైతే పోషక లోపాలు ఉంటే ఏ ఆకులో చూడాలి, ముదురాకులో చూడాలి, లేతాకులో చూడాలి. సో కొన్ని ఆటల్లో ఆ చిన్న మెలకువలు తెలుసుకుంటే మనం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. కరెక్టే కదా, అది ముదురాకులో చూడాలా, లేతాకులో చూడాలా, మొత్తం అంతా వచ్చింది.
కొన్ని పోషకాలు మొబైల్ కదులుతాయి. అప్పుడు ఏం చేస్తాయి అంటే భూమి నుంచి లోపం అంటే ఆకులో ఉన్న పోషకాలని పైకి పంపించేస్తాయి, లేతాకు పంపించేస్తాయి. అందుకే ఎక్కువగా పొటాషియం లోపం అనేది ఉంటే కనుక ఈ లేతాకుల్లో చూసుకునే అవకాశం ఉంది. అది ముదురాకుల్లో చూసుకున్నాం. ఇదేంటి సార్? సార్ నేను ఇది చెప్పేది ఏ తోటలో అయినా ఇదే లోపం. ఇదైతే ఇది కూడా చెప్పండి సార్. జింక్ లోపం. సో జింక్ లోపంలో ఇందాక మనం ఒకటి ఆకులను చూసాం. ఆకులు అదే చీనీలో ఏం చూసాం? ఎల్లోగా అయిపోతాము, పసుపు కలర్ లో అయిపోవటం చూసాం. ఆ పిక్చర్ లో నేను ఇంకా క్లియర్ గా చూపించలేకపోయాను. చీనీలో ఏంటంటే ఆకులు సూదిగా అయిపోతే, చిన్నగా అయిపోతే, కుదించుకుపోతాయి. సో ఇది మామిడిలో అలాగే కుదించుకుపోయి ఆకులు చిన్నగా అయిపోయి సూదిగా అయిపోతాయి. అలా గుత్తులుగా వస్తాయి కదా మామిడి ఆకులు. ఇవి కూడా అలాగా జింక్ లోపం ఉంటే అలాగ అయిపోయే అవకాశం ఉంటుంది. తగ్గించండి. సో ఇది మిలీబగ్. ఇదండి మచ్చ తెగులు వేరియస్ మచ్చలు ఉంటాయి. సో అదే మనకి ఏంటంటే అది ఏ మచ్చ తెగులు కరెక్ట్ గా తెలియగలిగితే మనకు ఆ కరెక్ట్ మందే వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మనం ఇష్టానుసారంగా మందులు వాడే ఆస్కారం మనం తగ్గించుకుంటాం అన్నమాట. ఇది యాంథ్రాక్నస్, పక్షి కన్ను తెగులు. పక్షి కన్ను తెగులు కదండి, యాంథ్రాక్నస్. ఓకే, వదిలేదు. సూటి మోల్డ్, ఇందాక కూడా సూటి మోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇది ఎందుకు వస్తుంది? ఏదో ఒక పీల్చుకునే పురుగు ఏదైనా ఉంటే, రసం పీల్చుకునే పురుగు ఏదైనా ఉంటే ఈ సూటి మోల్డ్ అనేది వస్తుంది. దీన్ని కూడా స్టార్చ్ సొల్యూషన్ లేకపోతే డిటర్జెంట్ ఏదో కొన్ని వాడి మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఇది సార్ ఇక్కడ ఎలా ఉందంటే ఆకంతా పేలైపోయి కొనలు మాత్రమే, ఈనలు మాత్రమే కొంచెం డార్క్ గ్రీన్ రూపంలో ఉంది. ఏ పంటలోనే దీని స్టేజ్ ఇదే. ఏ పంటలో అయినా అసలు లీఫ్మైమ్ సార్ రోగం ఏంటి? మనిషికి రక్తం తక్కువ అయితే ఎట్లా తెల్ల పాలిపోతాడు. సారీ చెప్తుండా? ఏం తక్కువ అయితే తెల్లగా పాలిపోతామండి మనిషి. రక్తంలో ఏముంటదండి? హీమోగ్లోబిన్ అంటే ఏంటండి? హీమ్ అంటే ఐరన్. అలాగా మనిషి అయినా అంతే కదా, మొక్క అయినా అంతే. సో పాలిపోయింది, ఐరన్ లేక పాలిపోయింది. సో అందుకు మనం నర్సరీ స్టేజ్ లో కొన్ని రోగాలను మనం ఆ నర్సరీ స్టేజ్ లో మనం తెలుసుకొని ఈ ఫ్యూచర్ లో అరికట్టుకునే అవకాశం ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ మనం మొక్క వేసిన విధంగా అప్పుడు అది ఇందాక ఎలాగైతే డిస్కస్ చేసుకున్నాం, ట్రైకోడర్మా లేకపోతే వేప పిండి, సూపర్ ఫాస్ఫేట్ ఎందుకు అవసరమో తెలుసుకున్నాం. వేరు అనేది డెవలప్ అవడం కోసం అనేది మనం ఒక చోట నుంచి ఒక చోట తీసుకొచ్చి చేసేటప్పుడు ఫాస్ఫరస్ అనేది ఇంపార్టెంట్. వేరు అనేది సరిగ్గా డెవలప్ అవుతుంది. అందుకు ఆ నెక్స్ట్ కొమ్మ కత్తిరింపులు అనేది ఎలా చేసుకుంటామంటే ఒక 3 మీటర్లు పెరిగాక, మొక్క 3 మీటర్లు పెరిగాక, 3 మీటర్లు అంటే 3 ఫీట్లు అనుకుందాం. సారీ 3 మీటర్లు కాదు, 3 ఫీట్లు, 3 అడుగులు. 3 అడుగులు అంటే 1 సెంటీమీటర్లు అనుకుందాం. 1 మీటర్ పెరిగాక 1 అడుగు మనకు కోసేయాలి మొక్కని. ఓకే, వేసిన ఒక 4 నెలలకు అలాగా జస్ట్ పైన చెప్పేస్తానండి. మీరు అలా టైం కూడా టైం కాబట్టి ఏ తోటకైతే మామిడి తోటలు ఉంటాయో అక్కడికి వచ్చినట్టు ఇంకొంచెం డెప్త్గా చెప్తాను. సో 2 అడుగులు ఉంచి 1 అడుగుని కోసేస్తాం. 3 అడుగులు పెరిగాయి. కోసేసిన తర్వాత ఒక 6 నెలలకు 3 నెలలకు కొమ్మలు వస్తాయి, మనకి బ్రాంచెస్ వచ్చినప్పుడు ఒక 3 ఉంచుకొని కత్మయ్యేది తీసేస్తాం. 3 ఎలా ఉంచుకుంటామండి? ఒక సైడ్ ఇలా 3 సైడ్లు ఉండేలా ఉంచుకుంటే దృఢంగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 4 నెలలు అయ్యాక ఈ ప్రైమరీ బ్రాంచెస్ ఉంటాయి కదండి, ఈ ప్రైమరీ బ్రాంచెస్ 3 ఏదైతే ఉంచుకున్నామో ఇక్కడ ఉంచుకున్నాం 3. సో అలాగే ఈ 3 మీద నుంచి వచ్చి 3 కూడా మళ్ళీ ఒక 1 మీటర్ పెరిగాక మళ్ళీ దాన్ని కూడా సగం చేస్తే మళ్ళీ 3 బ్రాంచ్లు వస్తాయి. అలాగా 3 బ్రాంచ్లు వచ్చేలా కట్ చేసుకుంటే వెళ్తాం అన్నమాట. చేసుకున్నాక మళ్ళీ ఏం చేయాలి? కొమ్మలు కత్తిరించాం కదా,
కొమ్మలు కత్తిరిస్తే ఏం చేయాలి? పేస్ట్ పోయాలి లేదా సిగోస్కి కానీ స్ప్రే చేసుకోవాలి. ఓపుకున్న వాళ్ళు 2 చేసుకోవాలి. నెక్స్ట్ సో అలాగే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం. ఎరువులు ఏ సంవత్సరంలో ఎంతవరకు ఎరువులు వేసుకోవాలి అనేది మనం వేరియస్ ఫీల్డ్స్కి వెళ్ళేటప్పుడు ఇన్డెప్త్ గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, చూసానండి. నేను రేపు వచ్చి మీ విలేజెస్ లో ఏదైనా ట్రైనింగ్స్ పెట్టుకున్నా అది మీకు యూస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం టీవీలో చూస్తున్న దానికన్నా కొంచెం ఫీల్డ్ లెవెల్ అయితే మీరే రేపు ఏ విధంగా మనం అనుకుంటున్నామంటే ఇప్పుడు వరకు వ్యవసాయ డిపార్ట్మెంట్ కానీ ఇంకా వాళ్ళకి స్కోప్ ఉండదు చేయడానికి కూడా, వాళ్ళు ఏం అనలేము. సో ఎక్కడొక్కడ ఒక మీటింగ్ పెట్టి అలా టీవీలో చూసి చెప్పేస్తే మనకి అంత తీసుకునే కెపాసిటీ తక్కువ ఉండదు. డైరెక్ట్ గా ఫీల్డ్ లోనే ఏమైతే ఉన్నాయో లోపాలు ఏమైతే ఉన్నాయో మీరే కలెక్ట్ చేసి అక్కడ తీసుకొచ్చి మనం అలా డిస్కస్ చేసుకొని మనం ఇంప్రూవ్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చి ఈ టైంలో ఆకలి వేస్తున్న టైంలో నన్ను పేషెంట్ గా నన్ను సహకరించినందుకు థ్యాంక్ యూ. ఈ మీటింగ్ అరేంజ్ చేసిన నారాయణ స్వామి సార్కి కూడా థ్యాంక్ యూ.